బలిచక్రవర్తి అమరత్వం. పూర్వం ప్రహ్లాదుని మనవడైన బలిచక్రవర్తి అనే రాక్షసరాజు ఉండేవాడు. అతను చాలా శక్తిమంతుడు, కాని అంతకంటే ధర్మాత్ముడు మరియు దానశీలి. తన పరాక్రమంతో 3 లోకాలను జయించినా ప్రజలను న్యాయంగా, దయతో పరిపాలించాడు. అతని కీర్తి ప్రతిష్టలు చూసి దేవతలు కూడా అసూయపడేవారు. బలిచక్రవర్తి నర్మదానది ఒడ్డున ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు వామనుడు అక్కడికి వచ్చాడు. అతని ముఖంలోని తేజస్సు, దివ్యమైన కాంతి అక్కడున్న వారందరినీ ఆకర్షించింది. బలిచక్రవర్తి ఆ బాలుడిని చూసి గొప్ప గౌరవంతో స్వాగతించాడు. వామనుడు తనకు దానంగా కేవలం 3 అడుగుల నేల కావాలని అడిగాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు ఆ బాలుడు సాక్షాత్తు మహావిష్ణువని మోసం చేయడానికి వచ్చాడని బలిని హెచ్చరించాడు. కాని ఇచ్చిన మాటకు కట్టుబడటమే ధర్మమని నమ్మిన బలి దానమివ్వడానికి అంగీకరించాడు. వెంటనే వామనుడు ఆకాశమంత ఎత్తు పెరిగి తన విశ్వరూపాన్ని చూపించాడు. 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు.